పునరుత్థాన దినం యొక్క పరిశుద్ధ కూడిక వచ్చి ఉన్నది. ఈరోజు మీరు అనేక ఆశీర్వాదాలు పొందుకొనెదరని ఆశిస్తున్నాను. మనకు బాగా తెలిసినట్లుగా పునరుత్థాన దినము క్రీస్తు యొక్క పునరుత్థానపు శక్తిని, అనగా ఆయన 3వ దినమందు మరణం నుండి లేచిన దినమును జ్ఞాపకం ఉంచుకొనెను. రండి, పరిశుద్ధ గ్రంథం ద్వారా ఈ పండుగ యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. రండి, ఫిలిప్పీల గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనాన్ని చూద్దాం. 3వ అధ్యాయం 20వ వచనం. మన పౌరస్థితి పరలోకం నందున్నది. అక్కడి నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము. సమస్తమును తనకు లోపరుచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును దేవుని రాజ్యం యొక్క దృక్కోణంలో చూసినట్లయితే, పరిశుద్ధ గ్రంథము మన శరీరాన్ని దీనమైన శరీరాలుగా వర్ణిస్తుంది. ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. పునరుత్థాన దినమనున్నది దేవుడు మరణం యొక్క శక్తిని బ్రద్దలుగొట్టి మనకు నిత్య జీవపు రాజ్యాన్ని నిర్ధారించిన దినము. అంతేగాకుండా అది మన భౌతిక శరీరాలు ఆత్మిక శరీరాలుగా రూపాంతరం చెందాలనే కృపగల నిరీక్షణను దేవుడు మనకు అనుమతించే దినము కూడా. పాత నిబంధనలో అది ప్రథమ ఫలముల దినమని సూచించబడెను. పాత నిబంధన సమయం నుండి ప్రథమ ఫలముల పండగ ఆదివారమందు ఆచరించబడెను. ఈ రోజులలో క్రీస్తు యొక్క పునరుత్థానము ఆదివారమందు ఎందుకు జరిగెనో అనేక మందికి తెలియదు. మనం దేవుని పండుగలను అధ్యయనం చేసినట్లయితే పాత నిబంధన సమయాలలో ఆదివారమందు మొదటి పంట యొక్క పన దేవునికి అర్పించబడటం మనం చూడవచ్చు. ఇది విశ్రాంతి దినమునకు పూర్తిగా భిన్నమైనది. ఏమైనా ఆదివారపు ఆరాధన కొరకు పరిశుద్ధ గ్రంథపు సాక్ష్యాలను కనుగొనడం కష్టం గనుక యేసుక్రీస్తు ఆదివారమందు పునరుత్థానమైనందున ఆరాధన ఆదివారమందు ఆచరించబడాలని కొందరు వాదిస్తారు. ఏమైనా మనం పాత నిబంధన మరియు క్రొత్త నిబంధన యొక్క పండుగలను అధ్యయనం చేసినట్లయితే పాత నిబంధన సమయాల నుండి పునరుత్థాన దినము ఆదివారమందు ఆచరించబడునని మరియు విశ్రాంతి దినము ఒక ప్రత్యేక వేడుకగా ఆచరించబడునని మనం నిర్ధారించుకోవచ్చు. రండి, పాత నిబంధనలో ప్రథమ ఫలముల పండుగ ఎలా స్థాపించబడనో చూద్దాం. రండి, నిర్గమకాండం 15వ అధ్యాయం వద్దకు మల్లుదాం. నిర్గమకాండం 15వ అధ్యాయం 19వ వచనం. ఫరో గుర్రములు అతని రథములు అతని రౌతులను సముద్రంలో దిగగా యెహోవా వారి మీదికి సముద్ర జలములను మళ్లించెను. అయితే ఇశ్రాయేలీలు సముద్రపు మధ్యన ఆరిన నీళ్ల మీద నడిచిరి. రండి, 20వ వచనంతో కొనసాగిద్దాం. మరియు అహరోను సహోదరియు ప్రవక్తియు నగు మిరియాము తంబురను చేత పట్టుకొనెను. స్త్రీలందరూ తంబురలతోనూ నాట్యములతోనూ ఆమె వెంబడి వెళ్ళగా మిరియాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడెను. యెహోవాను గానము చేయుడి, ఆయన మిగుల అతిశయించి జయించెను. గుర్రమును దాని రౌతును సముద్రంలో ఆయన పడద్రోసెను. ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రమును దాటిన తరువాత ఐగుప్తు సైన్యము నీటిలో మునిగిపోయెను. దీనిని చూసి మిరియాము మరియు స్త్రీలందరూ దేవుణ్ణి స్తుతించారు. రండి, నిర్గమకాండం 14వ అధ్యాయం 22వ వచనం వద్దకు వెళ్ళడం ద్వారా ఇది ఎప్పుడు జరిగినో చూద్దాం. నిర్గమకాండం 14వ అధ్యాయం 22వ వచనం.
నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీలు సముద్రపు మధ్యను ఆరిన నీళ్ల మీద నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను వారికి గోడవలే ఉండెను. ఐగుప్తీయులను ఫరో గుర్రములను రథములను రౌతులను వారిని తరిమి సముద్ర మధ్యమున చేరిరి. అయితే వేకువజామున యెహోవా ఆ అగ్ని మేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తీయుల దండు వైపు చూచి ఐగుప్తీయుల దండును కలవరపరిచి వారి రథచక్రములు ఊడిపడినట్లుగా చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలీల ఎదుట నుండి పారిపోదము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి. అంతలో యెహోవా మోషేతో ఐగుప్తీయుల మీదికిని వారి రథముల మీదికిని వారి రౌతుల మీదికిని నీళ్లు తిరిగి వచ్చినట్లు సముద్రం మీద నీ చెయ్యి చాపుమనెను. మోషే సముద్రం మీద తన చెయ్యి చాపగా ప్రొద్దు పొడిచినప్పుడు సముద్రం అధిక బలముతో తిరిగి పొర్లేను. విభజించబడిన సముద్రం మరలా కలిసిపోయేనని దీని యొక్క అర్థం. కనుక ఐగుప్తీయులు అది చూచి వెనుకకు పారిపోయిరి. అప్పుడు యెహోవా సముద్రం మధ్యను ఐగుప్తీయులను నాశనం చేసెను. నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనుక సముద్రంలోనికి వచ్చిన ఫరో యొక్క సర్వసేనను కప్పివేశెను. వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. అయితే ఇశ్రాయేలీలు ఆరిన నీళ్లను సముద్రం మధ్యనున్నప్పుడు ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను గోడవలే ఉండెను. ఆ దినమున యెహోవా ఐగుప్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీలను రక్షించెను. ఇశ్రాయేలీలు చచ్చిన ఐగుప్తీయులను సముద్ర తీరమున చూచిరి. యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యమును ఇశ్రాయేలీలు చూచిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మకముంచిరి. ఈ సంఘటన పరిశుద్ధ క్యాలెండర్ ప్రకారంగా మొదటి నెల 22వ దినమందు జరిగెను. ఈనాటి వారముల పద్ధతి ప్రకారం అది ఆదివారం అవుతుంది. ఆ ఆదివారము ఉదయమందు చీకటి శక్తులు నాశనమయ్యాయి మరియు ఇశ్రాయేలీలు దేవుని కృప ద్వారా ఎర్ర సముద్రాన్ని దాటారు. ఇది నిర్గమకాండం గ్రంథంలో రాయబడెను. ఇశ్రాయేలీలు ఈ సంఘటనను ఖచ్చితంగా గుర్తుంచుకోవడానికి దేవుడు ప్రథమ ఫలముల పండుగను స్థాపించారు. దేవుడు ఈ పండుగను ఆదివారమందు ఆచరించేలా ఏర్పాటు చేశారు. అది విశ్రాంతి దినమునకు భిన్నమైన ఆరాధన. కాబట్టి క్రొత్త నిబంధన సమయంలో యేసుక్రీస్తు ఆదివారమందు పునరుత్థానమైనందున ఆదివారమందు ఆరాధన ఆచరించబడుతుందని చెప్పడం తప్పు. ఈ పండుగకు సంబంధించి అవగాహన లేకపోవడం వల్ల ప్రజలు ఇలా చెప్పుచున్నారు. ఐగుప్తు సైన్యము ఎర్ర సముద్రంలో మునిగిపోయినట్లుగానే పాపము యొక్క శక్తి నాశనమగునని దేవుడు మనకు బోధిస్తున్నారు. దేవుడు మనకు ఈ పాఠం గురించి జ్ఞానోదయం చేయుచున్నారు. రండి లేవియకాండం 23వ అధ్యాయం 10వ వచనాన్ని చూద్దాం. నీవు ఇశ్రాయేలీలతో ఇట్లనుము, నేను మీకిచ్చుచున్న దేశమునకు మీరు వచ్చి దాని పంటను కోయినప్పుడు మీ మొదటి పంటలో ఒక పనను యాజకుని యొద్దకు తేవలెను. యెహోవా మిమ్మును అంగీకరించినట్లు అతడు యెహోవా సన్నిధిని ఆ పనను అల్లాడింపవలెను. ఇది ఎప్పుడు జరిగెను? విశ్రాంతి దినమునకు మరుదినమున యాజకుడు దానిని అల్లాడింపవలెను. వారు యాజకుని వద్దకు మొదటి పంట పనను తీసుకువచ్చారు మరియు యాజకుడు ఆ పనను దేవుని ఎదుట అల్లాడించాడు. ఇందువల్లనే దానికి ప్రథమ ఫలముల పండగ అని పేరు పెట్టబడెను. దేవుడు వారిని ఈ పండుగను ఆచరించవలనని ఆజ్ఞాపించారు. ఐగుప్తు సైన్యం ఓడిపోయి ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రం నుండి నేలలో దిగిన దినము ఆదివారము. అలాంటి ప్రాముఖ్యతతో ఆ అర్పణ విశ్రాంతి దినమునకు మరుసటి దినమున ఆదివారమందు అర్పించబడవలెను. కాబట్టి యేసుక్రీస్తు విశ్రాంతి దినమునకు మరుసటి దినమందు పునరుత్థానం కాలేదా? అది ఆదివారం తెల్లవారుజామున. దేవుడు అన్ని సంఘటనలను ఈ విధంగా అనుసంధానించారు. ప్రవచనాలకు అనుగుణంగా నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా మారిన యేసుక్రీస్తు ఆదివారమందు మృతులలో నుండి లేపబడునని పాత నిబంధనలో ముందే నిర్ణయించబడెను.
మొదటిగా యేసుక్రీస్తు ప్రథమ ఫలముల పండుగ యొక్క అర్పణగా ఎలా మారారో మొదటి కొరింథీయులు 15వ అధ్యాయంలో చూద్దాం. మొదటి కొరింథీయులు 15వ అధ్యాయం 20వ వచనం. ఆయన ఎలా మారెను? ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. నిద్రించిన వారిలో క్రీస్తు ప్రథమ ఫలముగా మారెను. మరి యొక్క మాటలలో ఆయన ప్రథమ ఫలముల పండుగ కొరకు అర్పణగా మారెను. దేవుని ఎదుట ప్రథమ ఫలముల యొక్క అర్పణ అల్లాడింపబడిన దినము ఆదివారము. ఇది విశ్రాంతి దినమునకు మరుదినమందు తప్పక చేపట్టబడవలెను గనక ప్రథమ ఫలముల పండుగ యొక్క అర్పణగా మారిన క్రీస్తు ఆదివారమందు పునరుత్థానమయ్యారు. సూర్యదేవుని ఆరాధన నుండి స్వీకరించబడిన ఆదివారపు ఆరాధనకు సమర్థింపు లేదు గనుక అనేక సంఘాలు యేసుక్రీస్తు ఆదివారమందు పునరుత్థానమయ్యారు మరియు తొలినాటి సంఘము ఆదివారమందు పరిశుద్ధాత్మను పొందుకున్నందున అది ఆరాధన అని వాదిస్తున్నారు. ఏమైనా మోషే యొక్క ధర్మశాస్త్రం ప్రకారంగా ప్రథమ ఫలముల పండగ మరియు వారముల పండగ పెంతెకోస్తు దినము ఎప్పుడు ఆచరించబడెను? అవి ఆదివారమందు ఆచరించబడవలెను. యేసుక్రీస్తు భూమిపైకి రావడానికి 1500 సంవత్సరాల ముందు దేవుడు వాటిని ఈ విధంగా స్థాపించారు. కాబట్టి ప్రథమ ఫలముల పండగ, వారముల పండగ మరియు విశ్రాంతి దినము వేరువేరు పండగలు. ఏమైనా కొందరు యేసుక్రీస్తు ఆదివారం పునరుత్థానమయ్యారు కాబట్టి మనం ఆదివారమందు ఆరాధించవలెను అని వాదిస్తారు. మనం ఈ పండుగ యొక్క నిజమైన అర్థాన్ని గ్రహించినప్పుడు మనం వారి అబద్ధాన్ని బహిర్గతం చేయవచ్చు. మరణం యొక్క శక్తిని బ్రద్దలు కొట్టుచు నిద్రించిన వారిలో క్రీస్తు ప్రథమ ఫలముగా మారెను. మానవులు ముందెన్నడూ చూడని అద్భుతమైన పునరుత్థానం ద్వారా మనం ఆత్మీక శరీరంతో దేవుని రాజ్యంలో ప్రవేశించదమనే నమ్మకాన్ని ఆయన మనకిచ్చారు. మన దీనమైన శరీరము ఆత్మీక శరీరంలోకి రూపాంతరం చెందును మరియు దేవుడు మనల్ని మన పరలోక గృహానికి తిరిగి వెళ్ళేలా అనుమతించును. అయితే రండి, మత్తయి 28వ అధ్యాయం వద్దకు మళ్ళటం ద్వారా క్రీస్తు యొక్క పునరుత్థాన దృశ్యాన్ని పరిశీలిద్దాం. మత్తయి 28వ అధ్యాయము 1వ వచనము. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభుదూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె నుండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వనికి చచ్చిన వారి వలె నుండిరి. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయనను మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పితినెను. ఈ సంఘటన వారంలో మొదటి దినమైన విశ్రాంతి దినమునకు మరుసటి దినమందు జరిగెను. ఇది జీవము యొక్క శక్తిని కలిగి ఉన్న క్రీస్తు గురించి సాక్ష్యమిస్తుంది. రండి, దీనిని మరొకసారి భిన్నమైన దృక్కోణం నుండి పరిశీలిద్దాం. రండి, లూకా 24వ అధ్యాయం వద్దకు వెళ్దాం. రండి, లూకా 24వ అధ్యాయం 1వ వచనాన్ని చూద్దాం. ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకుని సమాధి యొద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొరలింపబడి ఉండుట చూచి లోపలికి వెళ్ళిరి గాని ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు. ఇందును గూర్చి వారికి ఏమీయూ తోచకయుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన 2 మనుషులు వారి యొద్ద నిలవబడిరి. వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా, వీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెదుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి
లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు ఆయనకు ఏమి జరగవలెను? ఆయన తప్పక లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొనుడని వారితో అనిరి. అప్పుడు వారు ఆయన మాటలు జ్ఞాపకం చేసుకొని సమాధి యొద్ద నుండి తిరిగి వెళ్లి ఈ సంగతులన్నీ 11 శిష్యులకు తక్కిన వారికందరికీ తెలియజేసిరి. వారంలో మొదటి దినమందు ఆయన మరణం నుండి లేచారు. ఇది నిజంగా అద్భుతం కాదా? 이것은 있을 수 없는 어떤 놀라운 기적 아니겠습니까? దేవుణ్ణి విశ్వసించే వారికి కూడా అటువంటి అద్భుతమైన సంఘటన జరుగుతుందని పరిశుద్ధ గ్రంథం మనకు బోధిస్తుంది. 성경은 우리에게 또 알려주고 있습니다. రండి రొట్టెను విరిచే వేడుక యొక్క మూలాన్ని కూడా పరిశీలిద్దాం. 떡을 떼는 예식도 그 기원을 한번 찾아보겠습니다. 24వ అధ్యాయము 13వ వచనం. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయు అను ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నింటినీ గూర్చి ఒకరితో ఒకరు సంభాషించుచుండిరి. ఇక్కడ ఆ దినమందే అనగా ఆయన పునరుత్థానమైన దినమును సూచిస్తుంది. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలేమని అడగగా వారు దుఃఖముఖులై నిలిచిరి. వారిలో క్లయోపా అనువాడు యెరూషలేములో బస చేయుచుండి ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీ ఒక్కడవే ఎరగవా అని ఆయనను అడిగెను. ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే. ఆయన దేవుని ఎదుట ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యంలోను శక్తిగల ప్రవక్త అయి ఉండెను. మన ప్రధాన యాజకులను అధికారులను ఆయన ఏలాగు మరణశిక్షకు అప్పగించి సిలువ వేయించిరో నీకు తెలియదా? ఇశ్రాయేలును విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి. ఇదిగాక ఈ సంగతులు జరిగి నేడికి 3 దినములాయెను. అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారగానే సమాధి యొద్దకు వెళ్లి ఆయన దేహమును కానక వచ్చి కొందరు దేవదూతలు తమకు కనపడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయము కలగజేసిరి. మాతో కూడా ఉన్నవారిలో కొందరు సమాధి యొద్దకు వెళ్లి ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొనిరి గాని ఆయనను చూడలేదని ఆయనతో చెప్పిరి. అందుకాయన అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నింటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నింటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను. ఇంతలో తాము వెళ్ళుచున్న గ్రామము దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరము వెళ్ళునట్లు అగుపడగా వారు సాయంకాలము కావచ్చినది, ప్రొద్దుగుంకినది, మాతో కూడా ఉండుమని చెప్పి ఆయనను బలవంతము చేసిరి. గనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళెను. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయెను. 2000 సంవత్సరాల క్రితం లూకా సువార్తలో నమోదు చేయబడినట్లుగా ఇద్దరు శిష్యులు ఎమ్మాయు అనే గ్రామమునకు వెళ్ళు మార్గమందు యేసుక్రీస్తును కలిశారు. ఆమడ దూరము కలిసి ప్రయాణిస్తున్నప్పటికీ యేసు రొట్టెను విరిచి పునరుత్థాన దినమందు వారికి దానిని ఇచ్చే వరకు అది యేసు అని శిష్యులు గ్రహించలేదు. వారి కన్నులు తెరవబడి వారు ఆయనను గుర్తించగానే ఆయన వారి కన్నులకు అదృశ్యమైపోయేనని పరిశుద్ధ గ్రంథము నమోదు చేసెను. అయితే ఆ సమయంలో యేసుక్రీస్తు ఎలాంటి శరీరాన్ని కలిగి ఉండెను? అది శరీరధారిగా పునరుత్థానమా లేక ఆత్మిక శరీరంలోకి రూపాంతరమా? అది భౌతిక శరీరం అయి ఉన్నట్లయితే ఆయన వారి కన్నుల ఎదుట అంత త్వరగా ఎలా అదృశ్యం కాగలిగేవారు? ఆయన సర్వవ్యాప్తి అయిన దేవుని యొక్క ఆత్మిక శరీరంలోకి రూపాంతరం చెందారు. దీని ద్వారా మనం కూడా భవిష్యత్తులో అదే రూపాంతరం యొక్క ప్రక్రియను పొందుకుంటామని దేవుడు మనకు బయలుపరిచారు. రండి మనము 1 కొరింథీయుల గ్రంథం 15వ అధ్యాయాన్ని చూద్దాం. 1 కొరింథీయులు 15వ అధ్యాయం 12వ వచనంలో దేవుడు పునరుత్థానం గురించి వివరించారు.
రండి 12వ వచనాన్ని చూద్దాం. క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటించబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుత్థానము లేదని ఎట్లు చెప్పుచున్నారు? 죽은 자 가운데 మృతుల పునరుత్థానము లేని ఎడల 만일 క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. 그리스도도 다시 살지 못하셔서 మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మనము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. 전파하는 것도 헛것이요 또 너희의 믿음도 헛것이라고 했습니다. 15వ వచనం. దేవుడు క్రీస్తును లేపెనని ఆయనను గూర్చి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము గదా. 그리스도를 다시 మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయనను లేపలేదు. 죽은 자가 다시 사는 것이 없으면 కనుక మేమును దేవుని విషయమై అబద్ధపు సాక్షులముగా అగుపడుచున్నాము. మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను మీ పాపములోనే ఉన్నారు. అంతేకాదు 믿음도 헛되고 క్రీస్తు నందు నిద్రించిన వారును నశించిరి. 가운데 있을 것이요 또한 ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తు నందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. 모든 사람 가운데 우리가 더욱 불쌍한 자리라고 했습니다. మన విశ్వాసమునకు పునరుత్థానము ఎంత ముఖ్యమైనదో ఇది మనకు చూపించడం లేదా? 하다는 것 아니겠습니까? ఇది నిజంగా ముఖ్యమైనది. 되겠습니다. యేసుక్రీస్తు ఇద్దరు శిష్యులతో మాట్లాడుచుండగా ఆయన రొట్టెను విరిచి వారికి ఇచ్చారు. అప్పుడు వారి యొక్క కన్నులు తెరవబడెను. వారు యేసుక్రీస్తును గుర్తించినప్పుడు ఆయన అదృశ్యమయ్యారు. క్రీస్తు భౌతికమైన శరీరాన్ని కలిగి ఉండినట్లయితే ఆయన వారి ఎదుటనే అదృశ్యమైపోవటం సాధ్యమయ్యేదా? 그래서 사라질 수가 있겠습니까? 이제 క్రీస్తు ఆత్మిక శరీరాన్ని ధరించినందున ఆయన శారీరక రూపంలో మరియు ఆత్మిక రూపంలోనూ ప్రత్యక్షం కాగలిగారు. 것이죠. 1 కొరింథీయులు 15వ అధ్యాయం 49వ వచనం. మరియు మనము మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము, మంటి నుండి పుట్టిన వాని పోలిక అనగా దీనమైన శరీరము, ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును అని వ్రాయబడెను. మన దీనమైన శరీరాలు క్రీస్తు కలిగి ఉన్న మహిమగల శరీరంలోకి రూపాంతరం చెందును. 이제 변화를 입게 될 것입니다. 50వ వచనము. సహోదరులారా, నేను చెప్పున్నది ఏమనగా, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు, క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. 할 것을 유업으로 ఇదిగో మీకొక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో మనకు ఏమి జరుగును? 마지막 나팔에 ఒక రెప్పపాటున కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. ఇంకా మరణమును అనుభవించని వారు రూపాంతరము పొందెదరు, మరియు మృతులు పునరుత్థానమును అనుభవించెదరు. రండి కొనసాగిద్దాం. బూర మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, అనగా వారు పునరుత్థానమగుదురు. 어떻게 된 మరియు మన సంగతి ఏమిటి? మనము మార్పు పొందుదుము. 50 రండి 53వ వచనాన్ని చూద్దాం. 이 썩을 క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, 것이 మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు విజయమందు మరణము మృంగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా, నీ విజయం ఎక్కడా? ఓ మరణమా, నీ ముల్లెక్కడా? మరణపు ముల్లు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి తిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. చివరకు మనం రెప్పపాటున మార్పు పొంది క్రీస్తు యొక్క రాజ్యంలో నిత్య జీవమును మరియు ఆశీర్వాదాలను ఆనందించదము. 누리게 될 것입니다. దీనికి సంబంధించి 1 తెస్సలోనికైలు 4వ అధ్యాయంలో క్రీస్తు చివరి తీర్పు దినమందు వచ్చినప్పుడు తన యందు నిద్రించిన వారిని తనతో పాటు తీసుకువచ్చునని వ్రాయబడెను. 오시게 된다고 했습니다. రండి 1 తెస్సలోనికైలు 4వ అధ్యాయం 13వ వచనం వద్దకు మళ్ళటం ద్వారా మహిమగల చివరి క్షణాన్ని చూద్దాం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము
నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టం లేదు. 소망 없는 다른 이와 같이 యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. 하나님이 저와 함께 మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. 앞서지 못할 ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. దీని అర్థం పునరుత్థానం. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకును ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. 위로하라고 했습니다. ఈ దీనమైన శరీరంతో మనం ఆత్మిక లోకంలో జీవించలేము. మనం తప్పక మార్పు పొందవలెను. 어떤 몸으로 అది ఏ విధమైన శరీరముగా ఉండును? 그리스도께서 క్రీస్తు మరణం నుండి లేచినప్పుడు ఆయన కలిగి ఉన్న మహిమగల శరీరంలోకి మనం రూపాంతరం చెందెదము. 영적 몸으로 바뀌고 మరియు పరలోక రాజ్యంలో యుగ యుగాలుగా ప్రభువుతో కలిసి ఉండే మహిమగల సమయం మనకు ఇవ్వబడును. 그런 영광의 시간이 주어지게 되겠죠. ఆ క్షణం కొరకు మనం ఎంత కాలంగా ఎదురు చూస్తున్నామో. 시간들입니까? ఈ కారణంగా దేవుణ్ణి విశ్వసించే వారికి క్రీస్తు యొక్క పునరుత్థానము ఒక ప్రాముఖ్యమైన దినము. 미로운 날이라고 볼 수가 있겠습니다. తొలినాటి సంఘ పరిశుద్ధులు రోమా దేశపు అణిచివేతలో కూడా తమ విశ్వాసాన్ని కోల్పోలేదు. ఎందుకనగా వారు పునరుత్థానం పట్ల ఆశను కలిగి ఉండెను. వారు మరణించినప్పటికీ వారు మరలా లేపబడి క్రీస్తు యొక్క రాజ్యంలో నిత్య జీవమును ఆనందించెదరని దృఢమైన విశ్వాసమును కలిగి ఉండెను. 그렇기 때문에 కాబట్టి వారు దేశం నుండి వచ్చే కష్టాలు లేదా బెదిరింపుల వల్ల నిరుత్సాహపడలేదు. 여러 가지 వారు కష్టాలను అనుభవించినప్పటికీ అంతం వరకు క్రీస్తు యొక్క జీవితాన్ని వెంబడిస్తూ వారు తమ విశ్వాసాన్ని కోల్పోలేదు. 수 있었던 것입니다. మనం జీవపు పునరుత్థానం యొక్క ఆశను గట్టిగా పట్టుకోవలెను. ఈ ఆశను కలిగి ఉన్నవారు మరణమునకు భయపడరు. 지가 않습니다. అదెందుకనగా అంతకు మించి దేవుడు వారికి అనుగ్రహించే మహిమగల ప్రపంచం ఉన్నది. ఏమైనా మన పునరుత్థానం యొక్క ఆశను తీసివేయుటకు సాతాను మనల్ని భూలోక విషయాలతో శోధించును. ప్రతి ఒక్కరూ మనం ఈ భూమిపై సుదీర్ఘ జీవితం జీవించటాన్ని ఒక ఆశీర్వాదంగా పరిగణించవచ్చు. కానీ దేవుని యందు నిత్య సంతోషాన్ని ఆనందించడం నిజమైన ఆశీర్వాదం కదా. మనం క్రీస్తులో ఉన్నంత కాలం దేవుడు మనకు ఈ ఆశీర్వాదాన్ని వాగ్దానం చేయుచున్నారు. మనం పునరుత్థానం పొందెదము మరియు రూపాంతరం చెందెదము. ఈ కోణంలో మనకు మరియు మిగిలిన లోకానికి మధ్యన తేడా కలదు. వారి కొరకు తీర్పు వేచి ఉన్నది, కానీ మన కొరకు పరలోక రాజ్యం ఎదురు చూడటం లేదా? ఈ పునరుత్థానం ద్వారా మనం నిత్య పరలోక రాజ్యమునకు వెళ్ళగలము. మనల్ని పరలోకమునకు తీసుకెళ్ళుటకు దేవుడు మనల్ని ఆత్మిక వస్త్రాన్ని ధరింపజేస్తారు. పునరుత్థానం ద్వారా మృతులైన వారిని మరియు రూపాంతరం ద్వారా సజీవులను చివరకు మనం పరలోక రాజ్యంలో యుగ యుగాలుగా పాలించెదము. కాబట్టి పునరుత్థానం యొక్క అర్థము గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉన్నది. 볼 수 있겠습니다. మనం ఇక మరణమునకు బందీలు కాము. 매임받지 아니하고 తొలినాటి సంఘం యొక్క పరిశుద్ధులు 거기에서 సింహాలకు ఆహారంగా మారినప్పటికీ మరణాన్ని ఎదుర్కొనేందుకు భయపడలేదు. 하고 죽음이 바로 눈앞에 있는데도 불구하고 వారు యేసుక్రీస్తు యందు తమ విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. అటువంటి విశ్వాసము పునరుత్థానం యొక్క ఆశ నుండి ఉద్భవించెను. ఈ రోజు మనం వారి విశ్వాసాన్ని మన హృదయాలలో లిఖించుకోవలెను. పునరుత్థానము లేనట్లయితే మన విశ్వాసము వ్యర్థమగునని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడెను. ఈ లోకపు ప్రజలు భూలోక వస్తువులను మాత్రమే చూస్తారు. ఏమైనా దేవుడు మనల్ని పరలోకంలోని విషయాలను కూడా చూసేలా అనుమతించలేదా? నేను పరలోక రాజ్యం కొరకు నిరీక్షిస్తూ పరలోకంలో ఆశీర్వాదాలను సరిగ్గా భద్రపరుచుకుంటున్నానా అని ఆలోచిస్తూ రండి మనం పునరుత్థాన దినం యొక్క అర్థాన్ని జ్ఞాపకం ఉంచుకుందాం. 부탁드리겠습니다. ఈనాడు ప్రజలు గుడ్లను తినడం
మరియు ఈస్టర్, కుందేలు వంటి అన్య మతాల నుండి వచ్చిన ఆచారాలతో 이방 종교 పునరుత్థాన దినమును జరుపుకుంటారు. 많이 이렇게 예식 속에서 진행을 한다고 합니다만 ఏమైనా మనం పరిశుద్ధ గ్రంథమును అనుసరిస్తాము. పునరుత్థాన దినమందు క్రీస్తు రొట్టెను విరిచి శిష్యులకు ఇచ్చినప్పుడు వారి కన్నులు తెరవబడెను మరియు వారు ఆయనను క్రీస్తుగా గుర్తించారు. రండి, వారు ఆయనను క్రీస్తుగా గుర్తించిన ఈ దృశ్యాన్ని జాగ్రత్తగా ప్రతిబింబించుకుందాం. దేవుడు మనకు ఏ రూపంలో ప్రత్యక్షమైనను రండి, మనం క్రీస్తును స్వీకరించి ఆయన బోధనలను వెంబడించుటకు సిద్ధంగా ఉందాం. సియోను పిల్లలందరూ అలా చేయగలిగేదరని నేను ఆశిస్తున్నాను. 모든 자녀들이 되어 주시길 부탁드립니다. ఇంతటితో నేను ప్రథమ ఫలముల పండగ మరియు పునరుత్థాన దినము గురించిన ఉపదేశాన్ని ముగించాలనుకుంటున్నాను. చాలా ధన్యవాదములు.